పబ్జీ గేమ్ కు బానిసగా మారిన విద్యార్థి ఒకరు ప్రాణం తీసుకున్న విషాదకర ఘటన నిర్మల్ జిల్లా భైంసాపట్నంలో ఆనందనగర్ కాలనీలో చోటు చేసుకుంది. బాధిత కుటుంబీకులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్లోని మౌలాలి ప్రాంతానికి చెందిన బేతి సంతోష్, సాయి ప్రజా దంపతులు గత కొంతకాలంగా భైంసాలోని ఆనందనగర్ కాలనీలో నివాసముంటూ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు రిషేంద్ర హైదరాబాద్లోని భాష్యం స్కూల్లో 9వ తరగతి పూర్తి చేసుకుని 10వ తరగతిలో చేరాల్సి ఉంది. అయితే బేతి రిషేంద్ర గత కొంతకాలంగా పబ్జీ గేమ్కు బానిసగా మారాడు. వేసవికాలం నుండి పబ్జీ గేమ్ ఆట ఆడటానికే పరిమితమయ్యాడు. ఇదే క్రమంలో చదువుపై నిర్లక్ష్యం చేసి 10వ తరగతి కోసం పాఠశాలకు వెళ్లకుండా ఇక్కడే ఉండిపోయాడు. తల్లిదండ్రులు ఎన్ని విధాలుగా నచ్చ చెప్పినా చదువుపై ధ్యాస పెట్టకుండా సమయమంతా పబ్జీ ఆట ఆడటంతోనే గడిపేశాడు. పబ్జీ ఆటకు బానిసగా మారిన కుమారుడిలో మార్పు తెచ్చి చదువుపై దృష్టి పెట్టే దిశగా తల్లిదండ్రులు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం మాత్రం రాలేదు. చివరి ప్రయత్నంగా గత 2-3 రోజుల నుంచి కుమారుడికి కుటుంబీకులు పబ్జీ గేమ్ ఆడకుండా కట్టడి చేసినట్లుగా తెలిసిందే. దీంతో డిప్రెషన్లోనికి లోనైన సదరు విద్యార్థి మనస్తాపం చెంది నిన్న సాయంత్రం వేళలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు భైంసాపట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. నిన్న మా అబ్బాయి చనిపోయాడు డ్యూ టు అడిక్షన్ ఆఫ్ ద పబ్జీ. ద మెయిన్ కాజ్ ఇస్ ఓన్లీ ద పబ్జీ. గత 5 months నుంచి, అంటే అర్లీగా 1 hour ఆడేవాడు. గత 5 months నుంచి అవర్స్ పెంచుకుంటూ పోయి మోర్ దెన్ 10 hours పబ్జీ ఆడేవాడు. ఆ పబ్జీ ఆడడం వల్ల మన మానసిక స్థితి అంతా దెబ్బతిన్నాయి. అంటే మేమేం చెప్పినా కూడా ఇంటలేడు. లైక్ ఎర్లీ మార్నింగ్ లేవడం అనేది ఆపేశాడు. అరౌండ్ 11 o'clock లేసేవాడు, 12 o'clock లేసేవాడు. లేదు మెడికేషన్ అంటే హైదరాబాద్లో హాస్పిటల్లో MRI స్కాన్లు అది చెప్పినవి అన్నీ చేశాము. ఇక్కడికి వచ్చిన తర్వాత నిర్మల్లో మనోవైద్యం డాక్టర్ బంగారు సుధీర్ గారు, ఇంకా న్యూరో సైకియాట్రిస్ట్ అనే దగ్గరికి వెళ్ళాము. కౌన్సిలింగ్ అయింది. బట్ స్టిల్ అతని దగ్గర కూడా వాదించాడు, నేను పబ్జీ డైలీ 10 hours ఆడతాను. డాక్టర్ చెప్పాడు 1-2 hours ఆడు బాబు అన్నాడు. కానీ ఆడు ఇంకేసి అంటే అరగంటగా మాట్లాడతాడు డాక్టర్కి, నాకు 10 hours కావాలి. ఆ 10 hours మాట్లాడింది డాక్టర్ దగ్గర చెప్పేసరికి ఇంటికి రాగానే నేను డాక్టర్కి చెప్పేశాను 10 hours నేను 10 hours ఆడతాను. కానీ 10 hours కూడా ఆగలేడు, కంటిన్యూగా ఆడుతున్నాడు మోర్ దెన్ 10 hours. అది మాకు తెలియదు సార్. యాక్చువల్లీ నేను లేను, హైపేట్ కట్ వెళ్ళాను. నా బిజినెస్ కింద